మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా. సో ఇప్పటి వరకు మీరు జీవించిన జీవితం, లైక్ మీ పాస్ట్ మెమొరీస్, లైక్ మీరు చేసిన జాబ్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీ మైండ్లో నుంచి ఆ మెమొరీస్ అన్నీ తీసేసి, మీకు ఇప్పుడు ఏం లేదు, మీకు ఏం తెలియదు, ఆ మెమొరీస్ అన్నీ తీసేసి మిమ్మల్ని ఒక మిషన్ మీద స్పేస్లోకి పంపిస్తారు. ఆ మిషన్ ఎటువంటి మిషన్ అంటే, మనకు వెలుతురునిచ్చే ఆ సూర్యుడు ఉంటాడు కదా, సూర్యుడు ఎక్కువ రోజులు బతకడు. ఓకే, అండ్ ఎర్త్ కూడా ఎక్కువ రోజులు ఇక ఉండదు. ఎర్త్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా చనిపోతున్నారు. సో దాన్ని మీరు కాపాడాలి. అది అది మిషన్, అదే మిషన్, అది లైక్ చెయ్యాలి మీరు. ఇక మీరు అనుకోవచ్చు, బ్రో ఇది పాసిబులా అంటే మాత్రం యా వస్తుందేమో, చెప్పలేము. ఐ డోంట్ నో, నాకు కూడా తెలీదు. బట్ స్టోరీ ఇలా అయితే ఏంటి మరి అని చెప్పేసి స్టోరీ. సో మరి ఇలా కూడా అవుతుందా బ్రో అని అంటే మాత్రం, సో అలా జరిగిందా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ మూవీ మీరు డెఫినెట్గా చూడాల్సిందే. సో వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మూవీ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి ఫిల్ లార్డ్. అండ్ ఇదొక బుక్ మీద బేస్ అయిన మూవీ. సో ఆ బుక్ పేరే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఐ థింక్ దీన్ని రాసింది ఆండ్రూ విల్లో ఏమో, ఎగ్జాక్ట్ నాకు పేరు అయితే తెలీదు. నేను స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. సో ఇది ఒక బుక్ ఆధారంగా ఈ యొక్క మూవీని అనేది తీయడం అయితే జరిగింది. ఆ బుక్ను చదివా బ్రో అంటే లేదు, నేనైతే ఆ బుక్ చదవలేదు. సో ఇందులో యాక్ట్ చేసింది మాత్రం రాయన్ గాస్లింగ్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు రాయన్ గాస్లింగ్ తెలీదు అంటే మాత్రం మనకు బార్బీ, అలాగే ఐరిష్ మ్యాన్, గ్రే మ్యాన్ సంథింగ్ ఏదో ఉంటుంది మనకు. మన ధనుష్ కూడా అందులో యాక్ట్ చేశాడు. సో ఆ మూవీలో ఉంటాడు. చాలా మంచి యాక్టర్, మంచి అనిపిస్తుంది యాక్టింగ్. అండ్ యా, సో ఈ మూవీ రీసెంట్గానే రిలీజ్ అయింది. ఐ థింక్ థియేటర్లో కూడా రన్ అవుతుంది అనుకుంటా. సో మీకు చూడకపోతే మాత్రం డెఫినెట్గా చూడండి. నాకు తెలిసి ఇఫ్ ఇన్ కేస్ మీకు క్రిస్టోఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన ఇంటర్స్టెల్లర్ మూవీ ఒకవేళ మీకు నచ్చుంటే మాత్రం ఈ మూవీ కూడా మీకు డెఫినెట్గా నచ్చుతుంది, నాది గ్యారంటీ. అండ్ ఒకవేళ మీరు ఈ మూవీని చూడండి, డెఫినెట్గా చూడండి, చాలా మంచి మూవీ. అండ్ పెద్ద స్క్రీన్ చూస్ చేసుకోండి. లైక్ మీరున్న ఏరియాలో, ఐ థింక్ ఇది హాలీవుడ్ మూవీ కాబట్టి నాకు తెలిసి విలేజెస్లో అక్కడక్కడ స్క్రీన్ ఎక్కువ అయితే ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ దురంధర హవా ఎక్కువ నడుస్తుంది కాబట్టి నాకు తెలిసి ఈ మూవీకి స్క్రీన్స్ అనేది అయితే ఎక్కువ ఇవ్వరు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరుండే ఏరియాలో, లైక్ విలేజ్ కావచ్చు, ఇప్పుడు మెయిన్ సిటీలో అయితే హైదరాబాద్లో ఎలాగైనా మూవీ అనేది రన్ అవుతుంది. అదే కాకుండా నాది విలేజ్ బ్రో అంటే ఒకవేళ మీరు అక్కడ ఏరియాలో ఒకవేళ ఈ మూవీ పడితే మాత్రం డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి. మీకు డెఫినెట్గా మూవీ అనేది నచ్చుతుంది. ఓకే, స్టోరీ విషయానికి వస్తే మాత్రం సేమ్ ఇందాక నేను ఏదైతే చెప్పానో మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. మన హీరో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి గ్రేస్. సో గ్రేస్ వచ్చేసి ఒక బయాలజికల్ ప్రొఫెసర్. సో అతను అందులో పిహెచ్డి చేస్తుంటారు. సో చిన్నపిల్లలకు టీచ్ అనేది చేస్తూ ఉంటాడు. సో అతనికి ఒక సైంటిస్ట్ గ్రూప్ అనేది పరిచయం అవుతూ వస్తుంది అతని దగ్గరికి. సో వచ్చి మొత్తం ఒక సినారియో అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు, ఏంటి ఏం కథ అని చెప్పేసి. సో చేసిన తర్వాత మరి మన గ్రేస్ ఎవరైతే ఉన్నారో మన మెయిన్ క్యారెక్టర్, మరి ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చాడు, ఓకే, సో వచ్చిన తర్వాత మరి ఏం జరిగింది, ఓకే. సో మళ్ళీ ఈ యొక్క గ్రేస్ ఆ యొక్క మిషన్ మీద వెళ్ళిన తర్వాత రాకీ అని చెప్పేసి ఇక ఏలియన్ అనుకోండి మీరు ఇక. సో ఒక వేరే గ్రహం నుంచి వచ్చిన ఒక ఏలియన్ అని పరిచయం అవుతుంది. సో మరి ఆ పరిచయం వాళ్ళకి అసలు ఏ విధంగా అవుతుంది, సో అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య ఆ యొక్క బాండింగ్ అనేది ఫ్రెండ్షిప్గా ఏ విధంగా మారుతుంది ఏంటి అని చెప్పేసి అదంతా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ మూవీ అనేది మీరు డెఫినెట్గా చూడాల్సిందే. మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్ అయితే ఉండరు. ఎక్కువైతే నాకు తెలిసి రాయన్ గాస్లింగ్ ఒక్కడే యాక్టింగ్ వైజ్గా మాత్రం చింపేశాడు. సింగిల్ లైక్ ఒక సోలో, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నన్ను బట్టే మొత్తం నడుస్తూ ఉంటుంది ఆ విధంగా అన్నట్టు. ఇంకా అక్కడక్కడ వేరే వేరే క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఫన్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా రాకీ అని చెప్పేసి ఒక ఏలియన్ రోబోట్ సంథింగ్, ఏలియనే రోబోట్ అయితే కాదు, ఏలియనే వేరే గ్రామం నుంచి వస్తుంది. సో ఆ వచ్చినప్పుడు మాత్రం మూవీ అనేది ఇంకా బాగా ఎంగేజ్ అవుతుంది. అంటే లైక్ వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ కావచ్చు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఏర్పడే ఫ్రెండ్షిప్ కావచ్చు. సో వాళ్ళు అసలు ఒకరినొకరు ఏ విధంగా కాన్వర్జేషన్ అనేది వాళ్ళు బిల్డ్ చేస్తారు. సో అది బిల్డ్ చేయడానికి కూడా ఒక సపరేట్ సీన్ ఉంటుంది. అంటే
ఆ యొక్క ఏలియన్ మాట్లాడేది మన మెయిన్ హీరో అర్థం చేసుకోవాలి, అండ్ మనోడు మాట్లాడేది ఆ ఏలియన్ అర్థం చేసుకోవాలి. సో అది ఎలా ఏంటి అని చెప్పేసి అదొక సీన్ ఉంటుంది. సో అది నేను ఇక్కడ స్పాయిలర్ అయితే ఇవ్వలేను, మీరు డెఫినెట్గా చూడాల్సిందే. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే విజువల్స్, నేను చెప్తున్నాను కదా, టాప్ నాచ్ విజువల్స్ ఉన్నాయి. సినిమాటోగ్రాఫర్ పేరేంటో నాకు అంతగా ఐడియా లేదు, అండ్ నేను సర్చ్ కూడా చేయలేదు అంతగా. బట్ నేను చెప్తున్నాను కదా, పెద్ద స్క్రీన్లో చూడండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు, నాది గ్యారంటీ. ఇంకా చాలా మంచి మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, అండ్ ఎక్కడైతే బోర్ రాదు. స్టార్టింగ్లో కొన్ని సీన్స్ లైక్ ఫాస్ట్గా చూపిస్తారు. లైక్ మీకు కొద్దిగా అర్థం అవ్వడానికి అది కొద్దిగంత మీకు టైం పట్టొచ్చు, బట్ బీ పేషెన్స్. ఒక్కసారి ఆ రోబోట్ ఏలియన్ ఎవరైతే రాకీ అని ఉందో అది ఏలియన్ వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా మూవీ పేస్ అనేది పెరుగుతూ ఉంటుంది. లైక్ వన్ బై వన్ పెరుగుతూనే ఉంటుంది. సో యా, మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. ఇది మూవీ మీద అయితే నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ అంటే నేను బుక్ అయితే నేను చదవలేదు, బట్ ఎందుకంటే ఇది మూవీ అరౌండ్ 2.5 hours మూవీ, అందులో బుక్లో ఉన్న మొత్తం చూపించాలి అంటే మాత్రం కష్టం. కాబట్టి బుక్ ఇంకా కొద్దిగా చాలా క్లియర్ డీటెయిలింగ్ తోటి ఇంకా చాలా బాగుంటుందంట. ఐ ట్రై టు రీడ్ దట్ బుక్, ట్రై చేస్తా, దొరుకుతుందో లేదో చూడాలి. సో యా, ఇది ఒకవేళ చూసుంటే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి షేర్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్, సైనింగ్ ఆఫ్.